తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు ముమ్మరం చేయక తప్పదు. ఆర్థిక విషయాల్లో ఈరోజు తీవ్రమైన ఒడిదుడుకులను ఈరోజు తులారాశి వారు అందరూ కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా కొన్ని విషయాలు తీవ్రంగా విభేదిస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం తులారాశి వారికి ఏమాత్రం కూడా మంచిది కాదు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు కొంతవరకు ఇబ్బంది కలిగించవచ్చు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకోవడం కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ఈరోజు ఆశ నిరాశల మధ్య గడుపుతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసు రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆత్మీయులు వీరికి అంతా కూడా సహాయాన్ని అందిస్తారు. చిన్నటి స్నేహితులను కూడా ఈరోజు ఈ రాశి వారు కలుసుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆలోచనలు ఏవైతే మనసులో ఉన్నాయో వాటిని కార్యరూపంలో పెట్టే పనిలో నిమగ్నమవుతారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. రావాల్సిన బాకీలు కూడా కొంతవరకు వసూలై వీరి అవసరాలు తీరుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా వీరికి సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా కొన్ని విజయాలను సాధిస్తారు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు ఊహించినటువంటి అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలకు కూడా అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. స్నేహితులు బంధువులతో వీరికి వివాదాలు కూడా నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. ఆప్తులను కలుసుకుని వ్యక్తిగత విషయాలు కొన్ని చర్చిస్తారు. ఆదాయం చాలా వరకు కూడా తగ్గుతుంది. దీనివల్ల వీరికి కాస్త నిరాశగానే గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లేనిపోని చికాకులు అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కాసు రంగు గులాబీ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన కొనసాగుతుంది. పనులన్నీ కూడా సకాలంలోనే చక్కదిద్దారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పూర్వపు మిత్రులను కలుసుకునే వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు కూడా ఈ రాశి వారికి పెరుగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాలు దొక్కే సూచనలున్నాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందే అవసరాలు కూడా ఈరోజు తీరుతాయి. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపార ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు అందిన అవకాశాలు అంతగా సంతృప్తినీయకపోవడం వల్ల నిరాశగానే గడుపుతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. మకర రాశి వారికి ఇవాళ కాసు రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.